మేబీ టుడే యువర్ మాకరీ, నిన్ను చూసి ఒక హేళనగా, ఒక అవమానంగా, ఒక నిందగా, నీ కుటుంబంలో ఉన్న మనుషులే, నీ పక్కనున్న వారే, నీ తోటి వారే, ఈ సిస్టర్ ఇన్ లాలే, ఈ బ్రదర్ ఇన్ లాలే ఇన్లా అంటారంట, కానీ నీకు నాకు సంబంధం లేదన్నట్టు ఉంటారంట. జాగ్రత్త. బట్ దెన్ ఈ రోజు యవనస్తులు దే ఆర్ చేసింగ్ ఆఫ్టర్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్. నీ దారిలో వెళ్ళు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. అణిగి ఉండు దేవుని కింద. ఇంకెంత కాలము ప్రభా, ఇంకెంత కాలం అని అడుగుతాం కన్నా, దేవా నీ చిత్తంలో ప్రభు అని చెప్పు. హౌ లాంగ్ అని అడగద్దు. మేబీ యూఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ టార్మెంట్, టార్చర్. చెప్పు దేవా నువ్వు చేస్తావని ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, నీ సమయం వరకు ఎదురు చూస్తున్నాను ప్రభా, నీవు కార్యం జరిగించు ప్రభా, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలి. లెట్ నో బడీ టెల్ యువర్ సిచ్యువేషన్ దిస్ ఇస్ ద ఫైనల్. దేవుడు ఇంకా ముగించలే. ఈ రోజు వర్స్ట్ కండిషన్ లో నీ లైఫ్ ఉందేమో, ఈ రోజు దూషించబడి, అవమానపరచబడి, గాయపరచబడి, పొరపాటులో నీ జీవితం ఉందేమో. ఎవరి దూషణలకి లొంగిపోవద్దు, ఎవరి అవమానాలకి లొంగిపోవద్దు. అపవాది వేసే అగ్ని బాణాలు ఎట్లా వస్తాయంట నిన్ను గాయపరుస్తానికి. ఆల్రెడీ నీలో ఒక ప్రశ్న, ఇంకా నాకు ఎప్పటికీ కలగదేమో, ఇంకా నాకు ఎప్పటికీ జరగదేమో. అది ఏం చేస్తాడంటే ఇంకా అగ్ని బాణాలు వేస్తాడంట. అక్కడ ఏం వాడాలని దేవుడు వాడిని తెలియజేయబడుతుంది? విశ్వాసం అనే డాలుని వాడి వాడు అగ్ని బాణాలని అణిచివేయాలంట. నా దేవుడు చేస్తానికి సమర్థుడు. నా బ్రతుకే మారుతుంది, నా గమ్యమే మారుతుంది. నా జీవితంలో నేను పొందుకోబోయే దీవెని బట్టి దేవుడికి మహిమ వస్తుంది. హ్యావ్ ఫెయిత్, విశ్వాసంతో ప్రకటించు. అపవాది ఎప్పుడు దేవుడు వాడుకున్న వారిని అపహాసిస్తానికి, అవమానపరుస్తానికి చూస్తూనే ఉంటాడు.